హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు మీ ముందుకు నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 15 తీసుకొచ్చాను. ఇలాంటి జోక్స్ మరికొన్ని రాబోయే రోజుల్లో వస్తూ ఉంటాయి. సిరీస్ కొనసాగిస్తాను. సో ఇందులో భాగంగా ఈరోజు ఈ ఫన్నీ జోక్స్ సిరీస్ 15 తీసుకొచ్చాను. సో ప్రతి ఒక్క జోక్ బాగుంటుంది, చివరిదాకా చదవండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. భార్య: పెళ్ళి రాక్షసునితో అయినా బాగుండు, కొంచెమైనా సంతోషంగా ఉండేదాన్ని. భర్త: పిచ్చిదాన, రథ సంబంధికులతో పెళ్ళిళ్ళు జరగవే. 2. భార్య భర్తను పిలుస్తూ: భార్య: ఏవండి, మీ ఫ్రెండ్స్ చేసుకోబోయే అమ్మాయి రాక్షసి, పెళ్ళి ఆపండి. భర్త: నేనెందుకు ఆపుతాను, వాడేమైనా నా పెళ్ళి ఆపాడా. 3. భార్య: ఏమండి, డాక్టర్ గారు నన్ను ఓ నెల విశ్రాంతి తీసుకోవడానికి స్విట్జర్లాండ్ కన్నా స్పెయిన్ కన్నా టూర్కి వెళ్ళమని సలహా ఇచ్చారండి. ఎక్కడికి వెళ్దామంటారు. భర్త: ఇంకో డాక్టర్ వద్దకి. 4. షుగర్ ఉన్న భార్యతో భర్త: సెల్ఫ్ కంట్రోల్ అంటే నీ దగ్గర నుండే నేర్చుకోవాలి. భార్య: ఏ విషయంలో అంతలా పొగుడుతున్నారు. భర్త: ఒంటి నిండా షుగర్ ఉంది, కానీ నోటి నుండి ఒక్క మాట తీపిగా రాదు. 5. భార్య: ఏవండి, మనం కూడా సీతారాముల్లా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుందామా. భర్త: ప్రతి సంవత్సరం మీ నాన్న కట్నం ఇస్తాడేమో అడుగు. 6. భార్య: ఏవండి, నేను చనిపోతే ఏం చేస్తారు. భర్త: నేను కూడా చనిపోతా. భార్య: నేను అంటే అంత ప్రేమ అండి మీకు. భర్త: అది కాదే, నా గుండె ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేదు, ఆగిపోతుంది. భార్య షాకులో. 7. కొత్తగా పెళ్ళైన జంట. భర్త తెల్లారి లేస్తూనే గ్లాసులో నీళ్లు తెచ్చి భార్య ముఖం మీద కొట్టాడు. తుల్లిపడి లేచిన భార్య కోపంగా అరిచింది: క్రాక్ ఏమన్నా ఉందా మీకు, నీళ్లు పోసావేంటి. ఏం లేదు బంగారు, మీ నాన్న అప్పగింతలప్పుడు చెప్పాడు, నా కూతురు పువ్వు లాంటిది, వాడిపోకుండా చూసుకో అల్లుడు అని, అందుకే. 8. అత్త: అదేంటి, అట్టు మాడినందుకే అలా ముఖం మార్చుకున్నావు, సర్దుకుపోవాలి. కొత్త కోడలు: అందుకే బ్యాగ్ సర్దుకుంటున్నా, మా ఇంటికి వెళ్ళడానికి. 9. చైనాలో ఎవరు రెండో వివాహం చేసుకోరట. ఎందుకలాగా అని అడిగితే, అందరి ముఖాలు ఒకేలా ఉంటాయి కదా, ఆ మాత్రం దానికి రెండో పెళ్ళి ఎందుకని. 10. చూడు తమ్ముడు. టీచర్: అమ్మాయిలు వర్క్ చేయని ప్లేస్ ఏంటి. స్టూడెంట్: ఫైర్ డిపార్ట్మెంట్ సార్. టీచర్: వెరీ గుడ్, ఎందుకో చెప్పగలవా. స్టూడెంట్: అమ్మాయిలు పని నిప్పు పెట్టడమే, ఆర్పడం కాదు. 11. టీచర్: గుప్త నిధి అంటే ఏమిటి. శివ: గుప్తులు పాలించే కాలంలో ప్రజలు దాచుకున్న నిధి టీచర్. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and like this channel, share this channel. Please subscribe. Thanks for watching. Thank you.